గోలోకం మొదలు సమస్త లోకాలను ఆవరించి ఉన్న సమ్మోహన రూపమే కృష్ణుడు. దేవతలు మొదలు మహర్షులచే అనునిత్యం సేవించబడే నిత్య సౌందర్యమూర్తియే గోవిందుడు. విశ్వమానవ కళ్యాణం కోసం శ్రీమన్నారాయణుడు ధరించిన పరమాత్ముడి పరిపూర్ణ అవతారతత్వమే ఆ గోపాలుడు. అలాంటి బాలగోపాలుడి ప్రతి లీలా విశేషం మధురం, మనోహరం అనే చెప్పాలి. బాలకృష్ణుడిగా ఆ స్వామి కొలువైన బహుసుందరమైన ఆలయాలలో ఒకటి హంపిలో వెలుగొందుతోంది. రాయలవారి అంకిత భావానికి నిదర్శనంగా నిలిచే ఈ సుందరమైన సన్నిధానం ఈ వారం దివ్యక్షేత్రం. శ్రీమన్నారాయణుడు ధరించిన దశావతారాలలో కృష్ణావతారానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అసలు అవతారాలన్నీ కూడా కృష్ణుడి నుంచే ఉద్భవించాయనే మాట కూడా మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తుంది. కృష్ణుడి శరీరం నుంచే దేవీ దేవతలు ఆవిర్భవించారని సెలవిస్తున్నాయి. అలాంటి కృష్ణుడి లీలా విశేషాలకు అనేక క్షేత్రాలు నిలయాలుగా మారుతూ ఉన్నాయి. ఆ వాసుదేవుడి వైభవాన్ని వెదజల్లుతూ ఉన్నాయి. సాధారణంగా శ్రీకృష్ణుడికి సంబంధించిన క్షేత్రాలలో ఆ స్వామి సత్యభామ రుక్మిణులతో గాని రాధతో గాని కనిపిస్తూ పూజలందుకోవడం జరుగుతూ ఉంటుంది. లేదంటే వేణుగోపాలుడిగా కొలువై మధురను, బృందావనాన్ని తన కనుల ముందు నిలుపుతూ నీరాజనాలు అందుకుంటూ ఉంటాడు. ఆ వనమాలి బాలకృష్ణుడిగా కొలువైన ఆలయాలు చాలా తక్కువనే చెప్పాలి. అలాంటి అరుదైన ఆలయాలలో ఒకటి హంపీకి మరింత వైభవాన్ని అద్దుతూ కనిపిస్తుంది. హంపి భారతీయులకు దక్కిన బహుమానం అనే చెప్పాలి. అరుదుగా మాత్రమే లభించే అపురూపమైన వరం అనే విషయాన్ని అంగీకరించాలి. ఘనమైన చరిత్రను, అప్పురపరిచే ఆధ్యాత్మిక వైభవాన్ని కలిసి ఆవిష్కరించే కళాత్మక నిర్మాణమని చెప్పాలి. త్రేతాయుగం నుంచి విజయనగర పాలనా కాలం వరకు ప్రత్యక్షంగా వీక్షించిన ఇక్కడి తుంగభద్ర కృష్ణుడి పాదాలను అభిషేకించడానికి ఆరాటపడుతూ వచ్చిన యమునమ్మలా అనిపించక మానదు. రామాయణంలో మనం చదువుకున్న పర్వతాలు అవే పేర్లతో ఇక్కడ మనకి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ పర్వతాల పాదభాగాలను తాకుతూ తుంగభద్ర ప్రవహిస్తూ ఉంటుంది. రామలక్ష్మణుల అడుగుజాడలు, రాయలవారి సాహితీ గోష్ఠులు జరిగిన ఈ నేల అన్ని వైపుల నుంచి అనుభూతులను పోగుచేసి అందిస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడి ఆలయాలన్నింటికీ అభిషేక జలాలను అందించింది ఈ పుణ్యతీర్థమే. ఇక్కడ విలసిల్లిన చరిత్రకు, విశిష్టమైన ఆధ్యాత్మికతకు సాక్షి ఈ దివ్యతీర్థమే. హంపి అనగానే విరూపాక్ష ఆలయం, విఠలాలయం కనుల ముందు కదలాడతాయి. హజారా రామాలయం, అచ్యుతరాయ ఆలయం మనసు పొరలపై తేలియాడుతాయి. ఇక్కడి శిల్పకళా వైభవాన్ని సంరక్షించుకోవడం కోసం
బాహువులను చాచినట్టుగా పొడవైన ప్రాకారాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ విషయాన్ని ఎలుగెత్తి చాటుతూ ఉన్నట్టుగా ఎత్తైన రాజగోపురాలు నిలిచి ఉంటాయి. అక్కడక్కడా కనిపించే శిథిల నిర్మాణాలు యుద్ధంలో అలసిపోయి ఉరిగిపోయిన వీరులను గుర్తుకు తెస్తాయి. హంపి ఒక అపూర్వమైన కళాసృష్టి. ఇక్కడి శిల్పకళ చరిత్రను, ఆధ్యాత్మికతను అందంగా కలుపుతూ ఉంటుంది. రాయలవారి కళా వైభవాన్ని రంగరించి అందించే నిర్మాణ సముదాయం ఇది. అపారమైన ఆయన ఆధ్యాత్మిక చింతనను ఆవిష్కరించే అద్వితీయమైన ప్రదేశమిది. హంపి ఒక చెదిరిపోని వైభవం, చెరిగిపోని చరిత్ర అనే చెప్పాలి. తరతరాలుగా తరగని ఆధ్యాత్మిక సంపదగా ఒప్పుకోవాలి. అలాంటి ఈ నేలపై కృష్ణుడి ఆలయం తన వైభవాన్ని చాటుతూ ఉంటుంది. హంపిలో రాయలవారి కాలంలో నిర్మితమైన ఆలయాలు ఎక్కువ. రాయలవారి ఆదేశం మేరకు ఆయన సన్నిహితుల పర్యవేక్షణలో ఈ నిర్మాణాలు జరుగుతూ వచ్చాయి. అయితే రాయలవారు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పర్యవేక్షణ చేస్తూ దాదాపు దగ్గరుండి కట్టించిన ఆలయమేదైనా ఉంది అంటే అది శ్రీకృష్ణుడి ఆలయమేనని చెబుతూ ఉంటారు. అందుకు కారణం ఆయనకి గల కృష్ణ భక్తి. ఈ ఆలయాన్ని అపూర్వంగా తీర్చిదిద్దాలనే అంకితభావం అని అంటారు. చోళులు, చాళుక్యుల కాలం నాటి ఒక ఆనవాయితీ మనకిక్కడ కనిపిస్తుంది. అప్పట్లో రాజులు తాము యుద్ధంలో గెలిచి తిరిగి వచ్చిన తర్వాత ఆ విజయానికి గుర్తుగా ఆలయాన్ని నిర్మించేవారు. అలాంటి ఒక సాంప్రదాయం మనకి రాయలవారి కాలంలోనూ కనిపిస్తుంది. రాయలవారు ఒరిస్సా పాలకుడైన ప్రతాపరుద్ర గజపతిపై విజయాన్ని సాధించిన తర్వాత ఆ విజయానికి గుర్తుగా 1513లో కృష్ణుడి ఆలయాన్ని నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. రాయలవారు ఎంతటి పరాక్రమవంతుడో అంతటి సాహిత్యాభిలాషి. సంగీతం, సాహిత్యం, నృత్యంతో పాటు చిత్రకళను, శిల్పకళను ఎంతగానో ప్రోత్సహించిన తీరు ఆయన చరిత్రలో మనకి కనిపిస్తుంది. అలాంటి ఆయనకు ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే. తన కోట విషయంలో కంటే ఆలయ నిర్మాణంలో ఆయన అధిక శ్రద్ధను చూపించేవారని అంటారు. అందుకు నిలువెత్తు నిదర్శనమే ఈ అపురూప ఆలయం. రాయలవారి చరిత్రను పరిశీలన చేస్తే అమూల్యమైన వస్తువులను సేకరించడం, తన మనసుకు నచ్చిన శిల్పకళను తన రాజ్యంలో ఆవిష్కరించడం, తనకి నచ్చిన దేవతామూర్తుల విగ్రహాలను తన శిల్పులతో ఆవిష్కరింపచేయడం, ఇతర రాజుల కోటలను స్వాధీనం చేసుకున్నప్పుడు అక్కడి దేవతామూర్తులను రాజ్యానికి తరలించి ఆలయాలను నిర్మించడం కనిపిస్తుంది. అలా జరిగిన ఒక అపూర్వమైన ఆవిష్కరణే ఈ ఆలయం. రాయలవారు ఒరిస్సా రాజైన ప్రతాపరుద్ర గజపతిపై విజయాన్ని సాధించాడు. అప్పటికే రాయలవారికి తిరుమలాదేవి, చిన్నాదేవి అనే భార్యలు ఉండేవారు. ప్రతాపరుద్ర గజపతిని ఓడించిన తర్వాత ఆయన కూతురైన తుక్కాదేవిని రాయలవారు వివాహం చేసుకుంటారు. ఆమెతో కలిసి అక్కడి నుంచి బయలుదేరుతూ ఉండగా ఆ కోటలోని బాలకృష్ణుడి మూర్తి ఆయనకి కనిపిస్తుంది. మనోహరమైన ఆ మూర్తి ఆయన మనసులో అలా నిలిచిపోయింది. తుక్కాదేవి కృష్ణ భక్తురాలని తెలుసుకున్న రాయలవారు ఆ మూర్తిని కూడా తనతో పాటే తీసుకొచ్చారని అంటారు. ఆ బాలకృష్ణుడి కోసమే ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించటం జరిగిందని చెబుతారు. అంతగా రాయలవారి మనసు దోచిన దేవాలయం ఇది. ఈ ఆలయ పోషణ, రక్షణకు సంబంధించిన విషయాలలో రాయలవారు
ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారని అంటారు. ఉత్సవాలు, ఊరేగింపులు నేత్రపర్వంగా కొనసాగేవనడానికి ఆధారాలు ఉన్నాయి. ఆలయ వైభవాన్ని చాటి చెప్పేది రాజగోపురమేనని కృష్ణదేవరాయలు భావించేవారు. అందువల్ల ఆయన రాజగోపురాల నిర్మాణ విషయంలో మరింత అంకితభావాన్ని కనబరిచేవారు. ప్రాచీన క్షేత్రాల్లో కనిపించే ఘనమైన రాజగోపురాలలో చాలా వరకు కృష్ణదేవరాయల వారు నిర్మించినవే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాగే ఈ ఆలయానికి సంబంధించిన రాజగోపురం విషయంలోనూ ఆయన అదే పద్ధతిని అనుసరించారు. ఒకప్పుడు ఈ రాజగోపురం 5 అంతస్తులతో ఉండేదని చెబుతారు. అనేక సుందరమైన శిల్పాలను కలిగిన ఈ రాజగోపురం నేడు శిథిలావస్థలో కనిపిస్తుంది. ఎంతో మంది కవులు, గాయకులు, వాగ్గేయకారులు ఆ బాలకృష్ణుడి లీలా విశేషాలను స్తుతిస్తూ చేసిన కీర్తనలు ఈ ఆలయం చుట్టూనే ఇప్పటికే ప్రదక్షిణలు చేస్తున్న అనుభూతి కలుగుతుంది. శిథిలావస్థలో ఉన్న ప్రవేశద్వారం ఈ ఆలయ ప్రాచీనతకు కొలమానంగా కనిపిస్తుంది. ద్వారానికి ఇరువైపులా గల రాతి స్తంభాలపై దశావతార మూర్తుల సూక్ష్మ శిల్పాలను ఆవిష్కరించారు. ఈ ప్రవేశద్వారాన్ని దాటుకుని లోపలికి వెళితే ఆధ్యాత్మిక విశేషాలను ఆరబోసిన ప్రత్యేకమైన ప్రపంచమేదో కొత్తగా పరిచయమైన అనుభూతి కలుగుతుంది. అడుగడుగునా అరుదైన అనుభవం ఎదురవుతుంది. విశాలమైన ప్రదేశాన్ని అందంగా ఆక్రమించిన ఆలయం ఇది. చుట్టూ పొడవైన ప్రాకార మండపాలు, మనోహరమైన మందిరాలు, ఆ మధ్యలో అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన ఆలయం కనిపిస్తుంది. అనేక స్తంభాలతో కూడిన మంటపానికి గర్భాలయం జోడించి కనిపిస్తుంది. మంటపంలోని ప్రతి స్తంభం శ్రీకృష్ణుడి లీలా విశేషాలకు సంబంధించిన శిల్ప చిత్రాలను నలువైపుల నుంచి ఆవిష్కరించడం చూడొచ్చు. పొడవైన ప్రాకారాలు ఈ ఆలయ విస్తీర్ణాన్ని విస్తరిస్తున్నట్టుగా అనిపిస్తాయి. ఈ ప్రాకారానికి 4 వైపులా గోపురాలతో కూడిన ద్వారాలు ఉన్నాయి. ఈ ప్రాకారాల మధ్యలో ఆవిర్భవించినట్టుగా కనిపించే ఆలయానికి 3 వైపులా ద్వారాలు ఉంటాయి. ఆలయ నిర్మాణంలో సాధ్యమైనంత వరకు ఏకశిలలు కనిపిస్తూ ఉంటాయి. రాయలవారి కాలానికి సంబంధించిన ప్రత్యేకతలకు, అరుదైన శిల్పకళా విశేషాలకు ఇది వేదికగా నిలుస్తుంది. విశాలమైన రాతిపలకలతో ఎత్తైన వేదికను ఏర్పాటు చేసి ఆ వేదికపై ఆలయాన్ని నిర్మిస్తూ వెళ్లారు. రాయలవారి కాలంలో మండపాలు, స్తంభాలు అద్భుతమైన శిల్పకళను ఆవిష్కరించే సాధనాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఆలయాలకు ఆధ్యాత్మిక పరమైన వైభవం శిల్పకళతో వస్తుందని బలంగా విశ్వసించిన రాయలవారు అందుకోసం ప్రత్యేకమైన మండపాలను నిర్మించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి శిల్పకళ ఈ మండపం కింద తలదాచుకున్నట్టుగా మనకి తోస్తుంది. ప్రధానమైన ఆలయానికి ఎదురుగా ఒక శిలాఫలకం కనిపిస్తుంది. అలాగే ఆలయ గోడల్లోనూ శిలా శాసనాలను అమర్చారు. ఆలయ నిర్మాణం, నిర్వహణ, పోషణకి సంబంధించిన వివరాలను ఈ శాసనాలలో పొందుపరిచారు. హజారా రామాలయం, రామాయణ కావ్యంలోని సన్నివేశాలను దృశ్యరూపంగా ఆవిష్కరించారు. అలాగే బాలకృష్ణుడి కోసం నిర్మించిన ఈ ఆలయంలో భాగవతానికి సంబంధించిన శిల్ప చిత్రాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
అలనాటి దృశ్యాలను మనోపలకంపై ఆవిష్కరిస్తాయి. ఇక్కడి మండపంలోని స్తంభాలను, ఆలయ గోడలను ఒకసారి పరిశీలన చేస్తూ వెళ్తే భాగవతాన్ని సంక్షిప్తంగా చదివిన అనుభూతి కలుగుతుంది. అలాగే విష్ణులీలా విశేషాలు, దశ అవతారాలతో పాటు హనుమ, గరుత్మంతుల శిల్పాలు, అళ్వారుల శిల్పచిత్రాలు మనలను పలకరిస్తాయి. యాలిస్తో కూడిన స్తంభాలు ఈ మండపానికి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయి. ఇలా ఇక్కడి ప్రతి శిల శిల్పంగా మారిపోయి మోక్షాన్ని పొందడం చూడొచ్చు. ప్రధానమైన మండపం మధ్యభాగానికి సంబంధించిన లోపలి పైకప్పు విస్మయలను చేస్తుంది. ఈ లోపలి పైకప్పులో రాసమండలాన్ని అందంగా ఆవిష్కరించారు. కృష్ణుడి చుట్టూ చేరి గోపికలు రాస ఆడుతున్న దృశ్యాన్ని ఇక్కడ మలిచారు. గీత, నృత్య ప్రధానమైన సామూహిక వినోద క్రీడనే రాస అంటారు. గోపికలంతా కలిసి కోలాటమాడుతున్న ఈ దృశ్యం మనలను ఆ కాలంలోకి తీసుకుని వెళుతుంది. మరపురాని అనుభూతులను మనసు దోసిట్లో ధారగా వంపుతుంది. రాయలవారి కాలానికి సంబంధించిన ఇక్కడి నిర్మాణాలు ఆనాటి సామాజిక జీవన విధానాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. అందుకు సంబంధించిన శిల్ప చిత్రాల సమాహారం మన కనుల ఎదుట నిలుస్తూ మంత్రముగ్ధుల్ని చేస్తుంది. రాయలవారి కాలంలో సంగీత, సాహిత్య, నృత్య కళలకు ఎంతో ప్రోత్సాహం లభించిందని చరిత్ర చెబుతోంది. అందుకు నిదర్శనంగా ఆలయం వెలుపల గల చుట్టూ గోడలపై కృష్ణుడి శిల్పాలతో పాటు సంగీత, నృత్య సంబంధమైన శిల్పాలు కనిపిస్తాయి. ప్రాచీన కాలంలోని ఆలయాలను పరిశీలన చేస్తే గర్భాలయంలో ఏదైతే మూర్తి ఉందో అచ్చు అలాంటి మూర్తినే సూక్ష్మ రూపంలో గర్భాలయ ముఖద్వారంపై మలిచేవారు. లేదంటే గర్భాలయం పక్కనే గల గోడలపై అలాంటి మూర్తిని ఆవిష్కరించేవారు. భక్తులు ఆ రూపాన్ని దర్శించి, స్పర్శించి పొంగిపోయేవారు. అలా ఇక్కడి గోడలపై ఒక చేతిలో వెన్నముద్ద పట్టుకుని పారాడుతూ ఆగిపోయిన బాలకృష్ణుడు కనిపిస్తాడు. ఇలా పారాడే బాలకృష్ణుడి మూర్తి గర్భాలయంలో ఉండేదని అంటారు. మతపరమైన దాడుల కారణంగా ఆ మూర్తి దెబ్బతినడం వల్ల ఇక్కడి నుంచి చెన్నై స్టేట్ మ్యూజియానికి తరలించబడిందని చెబుతారు. ప్రస్తుతమైతే ఇక్కడి గర్భాలయం మూయబడి కనిపిస్తుంది. రాయలవారు అంతగా ఇష్టపడిన బాలకృష్ణుడిని చూడలేకపోయామేమో అనే ఒక బాధ భక్తులకు తప్పకుండా ఉంటుంది. అయితే ఇక్కడ ఆవిష్కరించిన భాగవత ఘట్టాలు కొంతవరకు మనకు ఊరట కలిగిస్తాయి. ఇది బాలకృష్ణుడి కోసం నిర్మించిన ఆలయం కనుక ఆలయంలో ఎక్కువగా బాలకృష్ణుడి శిల్పాలే కనిపిస్తూ ఉంటాయి. శ్రీకృష్ణుడి బాల్యచేష్టలకు సంబంధించిన అనేక భంగిమలు ఇక్కడి గోడలపై మనం చూడొచ్చు. సూక్ష్మమైన శిల్పాలే అయినా వాటిలో జీవం ఉట్టిపడుతూ ఉంటుంది. ఇప్పటికీ ఇవి అంతే స్పష్టంగా మన కనుల ముందు కదలాడుతూ ఉంటాయి. కృష్ణుడి బాల్యచేష్టలకు సంబంధించిన కీర్తనలు చెవుల చింతకు చేరుతూ ఉంటాయి. ఇదే ప్రాంగణంలో అందంగా తీర్చిదిద్దిన శిఖరాలను కలిగిన మందిరాలు మనోహరంగా మన కంటి వాకిట్లో నిలుస్తాయి. ఒక మందిరంలో వినాయకుడు, మిగతా 2 మందిరాల్లో రుక్మిణి, సత్యభామ మూర్తులు పూజాభిషేకాలు అందుకునేవనే అంటారు. అయితే మతపరమైన దాడుల కారణంగా ఈ మూర్తులు కూడా ధ్వంసమైపోయాయని చెప్తారు. ఈ మందిరాలన్నీ కూడా ఇప్పుడు ఖాళీగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయంలో కానీ మందిరంలో కానీ దేవతామూర్తుల విగ్రహాలు లేవు. అందువల్ల పర్యాటకులు మాత్రమే ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. పర్యాటకులకు తగినట్టుగానే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతి ఉంటుంది.
రాయలవారి కాలంలో జరిగిన అందమైన నిర్మాణం. ఆయన విజయానికి గుర్తుగా నిలిచిన చారిత్రక బహుమానం. బాలకృష్ణుడి కోసం నిర్మించిన బహుసుందరమైన ఈ ఆలయం భాగవత దృశ్యాలను కళ్లకు కడుతుంది. మురిసిపోయే హృదయాలన్నింటినీ మూట కడుతుంది. ఇక్కడే ముడుపు కడుతుంది. హంపీని మరో బృందావనంగా మార్చేసిన ఈ ఆలయ సందర్శనం ఒక మరిచిపోలేని మజిలీగా చెప్పుకోవచ్చు. హంపీకి వెళ్లడానికి అనేక రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. హంపీకి సమీప విమానాశ్రయంగా హుబ్లీ, సమీప రైల్వే స్టేషన్గా హోస్పేట్ కనిపిస్తాయి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.